శుభమస్తు. శ్రీరామ జయం. సరస్వతీ నదికి పుష్కరాలు సమాప్తం. ఈనాటి విశేషం. సరస్వతి నది ఉత్తరాఖండ్ ఎక్కడో, మానాక్షేత్రం మరింకా ఎక్కడో, పర్వత సానువుల వద్ద హిమాలయాలలో అలకనందా నదికి ఉపనదిగా అక్కడికి మనం వెళ్ళలేం. సరస్వతి పుష్కరాలు ప్రారంభం అని ఎలా తెలుసుకున్నామో అంతకంటే వేగంగా ఈ 12 రోజులు గడిచిపోయాయి. ఈ రోజుతో సరస్వతి నదికి పుష్కరాలు సమాప్తం. పుష్కర విధులతో సంవత్సర కాలమంతా కూడా ఆ పుష్కర బలం సరస్వతి నదిలో అంతర్గర్భితంగా ఉండవచ్చును కాక, కానీ మన గృహాలలో ఉన్న మనం ఎలా పాటించాలి, ఏం చేస్తే పుష్కర ఫలం మనకు లభిస్తుంది. వెళ్ళనక్కరలేదు. వెళ్లకుండానే స్నానాదికాదులు ఇంట్లో పూర్తి చేసుకుని ఒక్క రాగి చెంబు, ఇత్తడి చెంబు, కంచు చెంబు, వెండి చెంబు, శక్తి కొలది ఒక చెంబులో నీరు తీసుకొని ఆ నీటిలో ఉన్న శక్తులన్నింటినీ కూడా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి, ఇవి 7 నదులు. ఇందులో సరస్వతి నది నామమే ఉండదు. ఈ శ్లోకం చెబితే అది కలశ పూజ అవుతుంది. మనం సరస్వతి నదిని పూజ చేస్తున్నాం. యమునా నదిని పూజించడం, గంగా నదిని పూజించడం, సరస్వతి నదిని పూజించడం, ఇలా నదులను పూజించేటటువంటి సంప్రదాయం అనంత పద్మనాభ వ్రతంలో చూడవచ్చు. సరస్వత్యై నమః, యమునాయై నమః, గంగాయై నమః, గంగాది సమస్త తీర్థేభ్యో నమః. అనంత పద్మనాభ వ్రతం అనేటటువంటి వ్రతానికి సంబంధించిన గ్రంథంలో ఈ నదులను ఎలా పూజించాలో షోడశ ఉపచారములతో శ్లోకముతో కల్పం కూడా మనం గ్రహించవచ్చు. కలశంలో ఉండే నీరు సరస్వతీ నదికి సంబంధించిన నీరుగా భావన చేసి ఆ నీటినే దైవరూపంగా సంకల్పం చేస్తూ పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు, వస్త్రము, అగరబత్తి, దీపము, ధూపము, నైవేద్యము, ఇలా యథాశక్తి ఆ కలశము నీటినే పూజించి ఆ నీటి సన్నిధానంలో సరస్వతి నది ఒడ్డున ఉన్నట్లుగా మనసులో భావన చేసి గతించిన పితరులకు తర్పణం వదలాలి. అలాగే వస్త్రములు, ధాన్యము, కూరగాయలు, ఒకనాటికి సంబంధించిన ఆహార పదార్థాలు, ధనము, యథాశక్తి ఏవి మన వద్ద ఉన్నవో వాటిని దానం చేసే నిమిత్తమై దేవతారాధన చేసేటటువంటి చోట ఎక్కడైతే ఈ సరస్వతి కలశం స్థాపన చేశామో అక్కడ ఉంచి దాన సంకల్పంతో నీరు విడిచిపెట్టాలి. దైవాన్ని పూజించడం అంటే 2 పద్ధతులు. దేవతాగృహంలో అనేకములైన అర్చామూర్తులు విగ్రహాలు పెట్టుకుంటాం, ఫోటోలు పెట్టుకుంటాం. కానీ నిజమైన దైవం ఆ పూజాగృహంలో ఎవరో దీపం, అగ్నిహోత్ర స్వరూపం, జ్యోతి రూపం. దీపం లేకపోతే పూజ లేదు. 2వ రూపం మంచినీరు. కలశంలో నీరు లేకపోతే దేవతాగృహంలో పూజ లేదు. అనేకులు దేవతాగృహంలో దీపం పెడతారు, విగ్రహాలు పెడతారు, ఫోటోలు పెడతారు, పువ్వులు పెడతారు, అగరత్తులు వెలిగిస్తారు, అరటిపళ్ళు పెడతారు, మళ్ళీ తీసుకొని తింటారు. కానీ నిజంగా దేవతాగృహంలో ఉండవలసినటువంటిది ఒక చెంబులో నీరు. ఏ ఇంటిలో దేవతాగృహంలో 3 కలశాలలో నీరు చెంబులలో పెట్టి అలా ఉంచుతారో ఆ 3 కలశాలలో ఉండే నీరు పార్వతి, లక్ష్మి, సరస్వతి ముగ్గురికి ప్రతీక. సత్వ రజస్తమో గుణాలకు ప్రతీక. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు ప్రతీక. సరస్వతీ నది పుష్కరాలు పరిసమాప్తం అనే అపురూపమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. దైవాన్ని అగ్ని రూపంలో, నీటి రూపంలో పూజించే ప్రయత్నం చేద్దాం. మన ఇంటిలోనే సరస్వతి, ఇలా సంకల్పం చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.